ఉంది. గరిమెల్ల సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఎర్రం నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తులు జన్మించిన భూమి ఈ శ్రీకాకుళం భూమి. అరసువెల్లి సూర్య దేవాలయం ఉన్న పుణ్య భూమి ఈ శ్రీకాకుళం భూమి. ఇంత పవిత్ర భూమిపై ఈ రోజు నేను ఈ శంఖారావం కార్యక్రమం ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తకి నేను శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. కొంతమంది నాయకులు వచ్చారు, కొంతమంది నాయకులు పార్టీ మారారు, కానీ పార్టీకి నాడు నేడు ఎప్పుడు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈ రోజు జగన్ పరిస్థితి చూస్తుంటే నాకు ఒకటి అర్థమైంది. జగన్ పని అయిపోయింది. ఇది నేను చెప్తాం కాదు, సొంత పార్టీ ఎంపీలే చెప్తున్నారు. ఎన్నికల ముందల 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు. కనీసం ఇన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిసారే, ఒక్కసారి నా ప్రత్యేక హోదా గురించి అడిగాడా అని ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. మొన్న లోక్సభలో 22 ఎంపీలు గెలిపించారు. రాజ్యసభ ద్వారా 9 మంది ఎంపీలు ఉన్నారు. అంటే 31 ఎంపీలు ఉన్న పార్టీ ఈ రోజు కేంద్రంలో మన తరపున పోరాడట్లేదు. సొంత పార్టీ ఎంపీలు చెప్తున్నారు 25కి 25 ఎంపీలు అడిగాడే, ఇప్పుడు 31 ఎంపీలు ఉంటే అది ఆయన కేసుల మాఫీ కోసం ఢిల్లీలో తాకట్టు పెట్టారు మమ్మల్ని. వాళ్ళ సొంత పార్టీల ఎంపీలు అంటున్నారు బాయ్ బాయ్ జగన్ అని. ఎన్నికల ముందల ఎమ్మెల్యేలు గెలిపించండి, వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు. దాదాపు 200 వారాలు దాటింది, ఇప్పటికీ సిపిఎస్ రద్దే చేయలేదు. అందుకే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇంకా మేము పోటీ చేయము, బాయ్ బాయ్ జగన్ అని చెప్పే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంకా ప్రజలందరూ ఆలోచించాలా, 2 నెలల ఎన్నికలు వస్తున్నాయి, మనం కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. జగన్ ప్రపంచంలో లేని కొత్త స్కీమ్ తీసుకొచ్చాడండి. అదే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ స్కీమ్. ఒక నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే చెత్త అని తేల్స్తాడు, ఆ చెత్త తీసుకొచ్చి మన నియోజకవర్గంలో వేస్తాడు. ఇక్కడున్న ప్రజలందరిని అడుగుతున్నా, కార్యకర్తలందరిని ఆలోచించమంటున్నా, మన ఇంటి చెత్త పక్కనోడి ఇంటి ముందలేస్తే బంగారం అవుతుందా? అవుతుందా? అలాంటిది పక్క నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యే అని తేల్చి చెప్పిన తర్వాత మన నియోజకవర్గంలో బంగారం ఎట్లా అవుతుందా అని ఆలోచించమని కోరుతున్నా. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. బాబాయిని చంపింది ఎవరు? బాబాయిని చంపింది ఎవరు? జగన్. పిన్ని తాలిబొట్టు తెంపింది ఎవరు? జగన్. ఎన్నికల ముందల మన పైన అనేక ఆరోపణలు చేశాడు, కానీ ఇప్పుడు ఎవరు రక్త చరిత్ర? అది జగనాసుడ రక్త చరిత్ర. ఏకంగా చార్జ్ షీట్ లో